ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ప్రైజ్లాడండి. నాలుక అగ్ని. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము. నాలుక అగ్ని. నాలుక మన అవయములు ఉంచబడిన పాప ప్రపంచం. మన శరీరం పాప శరీరం. ఈ పాప శరీరాన్ని జయించాలి అంటే పాప ప్రపంచాన్ని జయించాలి అంటే నాలుకను మన స్వాధీనంలో ఉంచుకోవాలి. మనం మాట్లాడే మాటలు జాగ్రత్తగా ఉండాలి. దుఃఖములో ఉన్న వారిని ఓదార్చాలి, హక్కున చేర్చుకోవాలి. ఆదరణకరమైన మాటలతో ఊరడించాలి. మృదువైన మాట కోపంలో చల్లార్చును, నొప్పించు మాట కోపం రేపును. కోపంలో నిర్ణయాలు తీసుకోకూడదు, సంతోషంలో వాగ్దానాలు చేయకూడదు. నాలుక మన అవయవంలో చిన్నదే, కానీ మన జీవితం గొప్పగా గౌరవంగా ఉండటానికి నాలుకే కారణం. నాలుకే కదా. అలాగే మన జీవితం పతనమైపోయినా మన నాలుకే కారణం కదా. కాబట్టి ఎదుటి వారితో జాగ్రత్తగా మాట్లాడటానికి ప్రయత్నించండి.